మనం ఏదైనా ఒక విషయం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు అది గనక ఒకవేళ జరక్క ఆలస్యం సంభవిస్తూ ఉంటే మనం మన యొక్క హృదయాల్ని కఠినపరుచుకుంటూ ఉంటాం. ఇది మానవ సహజం. అయితే మనము కేవలము దేవుడు మన యొక్క ప్రణాళికల్ని మాత్రమే చూడాలి, లేదా మన యొక్క తలంపులు మాత్రమే నెరవేర్చాలని అనుకుంటుంటామే తప్ప ఆయన యొక్క తలంపుల్ని కానీ ఆయన యొక్క ప్రణాళికలే కానీ చూద్దామని అర్థం చేసుకోలేకపోతాం. సరిగ్గా ఇటువంటి సమయాల్లోనే దేవుని సన్నిధి నుండి మరియు దేవుని కృప నుండి దూరంగా సడలిపోతూ ఉంటాం. అయితే దేవుని వాక్యం మనకు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఒక్కసారి గనక మనము పరిశుద్ధ వాక్యాన్ని చదివినట్లయితే యెషయా గ్రంథము 55:8 ఈ రకంగా రాయబడింది. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. మన తలంపులలో కొన్నిసార్లు అపాయాలు దాగి ఉంటాయి. మన ప్రణాళికల్లో కొన్నిసార్లు సాతాను యొక్క కుయుక్తులు జొరబడి ఉంటాయి. అందుకే ప్రభువు స్పష్టంగా తెలియజేస్తున్నారు, మనము మన తలంపుల మీద ఆధారపడటం కంటే ఆయన యొక్క తలంపుల మీద, ఆయన యొక్క ప్రణాళికల మీద ఆధారపడడమే మిన్నా అని. దేవుని తలంపులలో అపవాదికి చోటు లేనే లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చేస్తున్న ప్రార్థన గాలికి చెదిరిపోయిన పొట్టువలే కొట్టుకోపోవట్లేదు. మీరు చేస్తున్న ప్రార్థన విషయంలో ఆలస్యము కేవలము దేవుని తలంపులకి శ్రీకారాన్ని చుడుతున్నాయని ఒక్కసారి అర్థం చేసుకోండి. మీరు అడిగిన వాటికంటే మరీ ఎక్కువగా ఇచ్చే కరుణామయుడు ఆయన తన యొక్క ప్రణాళికలతో అతి త్వరలోనే మీ జీవితాలలో కార్యాలని జరిగిస్తారు, స్థిరపరుస్తారు. అయితే మన ప్రార్థనలు ఆయన తలంపుల ద్వారా ఆయన ప్రణాళికలలో నెరవేరబడే వరకు మనం ఏం చేయాలి? సరిగ్గా దీనికి సమాధానం మనకు యెషయా గ్రంథము 40:31 దొరుకుతుంది. అదేంటి అంటే, యెహోవా కొరకు ఎదురుచూచు వారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అని. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలు నిజమయ్యే వరకు దేవుడు కోరుకుంటుంది ఏమిటి అంటే, మనము ఆయన సన్నిధిలో ఎదురు చూస్తూ నూతన బలాన్ని పొందుకొని అలయక పరిగెత్తవలనని. మనము ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఎదురు చూడడము ప్రారంభిస్తామో, ఆలస్యము అనే తలుపులని ఆయన యొక్క తలంపులు బద్దలు కొట్టి మనము అడుగువాటి కంటేను అత్యధికముగా తప్పక మన జీవితాల్లో నెరవేరుస్తారు మరియు మనల్ని స్థిరపరుస్తారు. ఆలస్యము ఆయన ప్రణాళికలోని భాగము మాత్రమే. అలయక ఆయన సన్నిధిలో స్థిరపడుదాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక.